హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మైసూర్ పాక్ కోవా ప్రిపేర్ చేసేద్దామా. మైసూర్ పాక్ కోవా ఏంటి డిఫరెంట్ అని అనుకుంటున్నారా? మామూలుగా అయితే మైసూర్ పాక్ అయితే గట్టిగా ఉంటుంది, మైసూర్ పాక్ కోవా అయితే సాఫ్ట్గా ఉంటుంది. సో నేను దానికోసం 1 కప్పు పిండి తీసుకున్నాను. పిండి తీసుకొని ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి. నేను జల్లించుకున్న పిండి కాబట్టి నేను అలాగే స్మాష్ చేసుకున్నాను. సో 1 కప్పు పిండి కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకొని 1/2 కప్పు మనం యూజ్ చేసిన సేమ్ కప్పే యూజ్ చేయాలి ఎండింగ్ వరకు. 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి మరిగించాలి. సిమ్లో పెట్టి కలుపుతూ మరిగించామనుకోండి షుగర్ కూడా కరుగుతూ వస్తుంది. అప్పుడు మనము సింపుల్గా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, సో ఆ సేమ్ కప్పుతో 2 కప్స్ ఆయిల్ తీసి పక్కన వేట్ చేయాలి. వేట్ చేసి ఎక్కువ హీట్ అయ్యాక కాసేపు గ్యాస్ ఆఫ్ చేసేసామనుకోండి కొంచెం కూల్ డౌన్ అవుతుంది కదా. సో దానికోసం వెయిట్ చేయాలి. మనము పాకం రెడీ చేసుకోవాలి కదా, రెడీ చేసుకోవడానికి పెట్టాం కదా. మనం ఒక 10 to 5 minutes అలా పెట్టేసామంటే లో ఫ్లేమ్లో. సో సింపుల్గా ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. సో అది కూడా పక్కకు తీసి పెట్టుకోవచ్చు. తర్వాత షుగర్ కూడా బాగా మెల్ట్ అయి ఉంటుంది. తర్వాత దాంట్లోకి శనగపిండి వేసి కలుపుకోవడం, బాగా కలపాలి, లేదంటే ఉండలు వచ్చేసి అడుగడుతుంది. కలుపుతూనే ఉండాలి. తర్వాత వేడి చేసుకున్నాం కదా ఆయిల్ని వేసి కలుపుకోవాలి. మామూలుగా అయితే మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ ఆయిల్ వేయాలి, అప్పుడు తొందరగా గట్టి పడుతుంది. మనం ఇప్పుడు చేస్తున్నది కోవా మైసూర్ పాక్ కాబట్టి సో కొంచెం కూల్గా ఉన్న ఆయిల్ వేసి ఒక 5 times అలాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకా మనం తీసేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఆయిల్ కొంచెం హీట్ చేసి వేసామనుకోండి, అప్పుడు పాకం అనేది రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ మా పాప ట్రై చేసింది, తనకు బాగా నచ్చింది. సో ఎందుకు నేను కోవా మైసూర్ పాక్ అంటే సాఫ్ట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, హార్డ్గా ఉందనుకోండి ఇష్టపడరు. అందుకని చెప్పి నేను సాఫ్ట్గా చేశాను. నాకు సాఫ్ట్ అనేది ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. పీసెస్ కట్ చేసి ఒక బాక్స్లో కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. సో చూద్దాం ఎన్ని డేస్ వెయిట్ చేయాలి ఏంటి. నాకు తెలిసి 5 to 1 week వరకు ఏం కాదు, మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బయట పెట్టేసామనుకోండి ఒక 1 hourలో అది పాకం మాత్రం గట్టి అయిపోతుంది. తర్వాత సింపుల్గా మనము కేక్స్ లాగా కట్ చేసుకోవడమే. నార్మల్ మైసూర్ పాక్ అయితే ముందే అచ్చు వేసి పెట్టుకోవాలి. కోవా మైసూర్ పాక్కి మనం ముందే అచ్చు వేసుకోవాల్సిన అవసరం లేదు, మనము అప్పటికప్పుడే కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నేను ముందే కట్ చేశాను కాబట్టి, ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కట్ విరిగిపోయింది. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి. మనము ప్లేట్లోకి మొత్తం వచ్చేసిన తర్వాత ఇలా కేక్స్ లాగా కట్ చేసుకొని సో ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, సింపుల్గా కోవా మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది. సో హ్యాపీగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండితో 1/2 kilo కోవా మైసూర్ పాక్, దట్టు 1/2 to 1 kilo వరకు కోవా మైసూర్ పాక్ అయితే వచ్చేసింది. మనం బయట తీసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 150 నుంచి 200 వరకు ఛార్జ్ చేస్తారు. సో టేస్టీగా కోవా మైసూర్ పాక్ ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.